గం గణపతయే నమః. శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. పరమాత్ముని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే తన గురించి తానే తెలియజేయగలగాలి, కానీ ఇంకెవరూ తెలియజేయలేరు. అందుకే గురు స్వరూపమై ఆ పరమశివుడు శ్రీ దక్షిణామూర్తి రూపంగా అవతరించాడు. ఈశ్వరానుగ్రహం లేనిదే ఎన్ని వేదాంతాలు చదివినా, చక్కటి మేధాశక్తిని యుక్తిని ఉపయోగించి వేదాంత పరిజ్ఞానాన్ని ఆవిష్కరించినా అది మన మనస్సుకు తగలదు, ఆలోచనలోకి రాదు. కొంతమంది ఉపనిషత్తులను, వేదాంత విషయాలను బాగా చదివి వాటిని రకరకాలుగా కొటేషన్లుగా చెప్పడం మనం చూస్తుంటాం. దాని వలన వారి లోపల అహంకారం పుట్టి అహంకారంగా ప్రవర్తించడం మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి శాస్త్రబోధన వల్ల కేవలం తెలిసేదేమీ ఉండదు. శాస్త్రబోధన కావాలి అంటే ఈశ్వరానుగ్రహం ఉండాల్సిందే. అయితే ఆ పరమేశ్వరుడైన సదాశివుడు ఈ జగత్తుని మొత్తం అనుగ్రహించడానికి అవతరించినటువంటి బ్రహ్మ విద్యా స్వరూపమే శ్రీ దక్షిణామూర్తి రూపం. ఇది శివుడి యొక్క గురు స్వరూపం. మనకు గురువు అయినా, దైవమైనా, రక్షకుడైనా, పోషకుడైనా ఏదైనా ఆ పరమాత్ముడే కదా. మనకి సర్వం ఈశ్వరమయం. ఈ ప్రపంచం మొత్తం కూడా ఈశ్వరుడే ఉన్నాడు. చిట్ట చివరికి నేను అనే భావన, నా ఇంద్రియ శక్తి, ప్రాణశక్తి, అలాగే బుద్ధిశక్తి అన్నింటికీ మూలమే ఈ దక్షిణామూర్తి. అయితే నేను అనే ఉనికికే మూలం ఈ దక్షిణామూర్తి అయినప్పుడు ఉనికికి మూలమైన ఆత్మతత్వమే శ్రీ దక్షిణామూర్తి అని మనకు అర్థమవుతుంది. కాబట్టి సర్వాత్మకుడు ఎవరో కాదు, ఆ పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడే మనల్ని గురు స్వరూపంగా అనుగ్రహించాలి అని శ్రీ దక్షిణామూర్తి రూపమై మన దగ్గరికి వచ్చాడు. జగద్గురువు అయిన ఆ పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తేనే ఏ జ్ఞానమైనా మనకు లభిస్తుంది. లౌకికమైన ఇంద్రియ జ్ఞానం నుంచి ఆత్మజ్ఞానం వరకు జగద్గురువు అయిన పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తేనే ఏ జ్ఞానమైనా మనకు లభిస్తుంది. లౌకికమైన ఇంద్రియ జ్ఞానం నుంచి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఆ పరమాత్ముడే మనకు ఇవ్వాలి. అంతేకాని ఇంద్రియాలకు వస్తువు యొక్క విషయం తెలుసుకునే జ్ఞానం ఉండదు. ఒక దృశ్యాన్ని చూసే జ్ఞానం కంటికి ఉంది, నిజమే. అది మనం తెచ్చుకున్నదా? ఆ శివయ్యే మనకిచ్చింది కదా. అలాగే ఆ పరమాత్ముడే మనకు జ్ఞానాన్ని ఇచ్చి జ్ఞానమే తానని తాదాత్మాన్ని కలిగించి అహం బ్రహ్మాస్మి స్థితిని ఇవ్వాలి. కాబట్టి ఈశ్వరానుగ్రహం, దైవ పుంస, అద్వైత వాసన అని చెప్పిన ఆచార్యుల వారు ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి మనకు అనేక మార్గాలు ఏర్పాటు చేశారు. పైగా ఆ చెప్పిన ఆచార్యులు ఎవరో కారు, సాక్షాత్ ఆదిశంకరాచార్యుల వారు. ఈ ఆదిశంకరాచార్యుల వారే మనకు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రూపొందించిన వారు. వటవృక్ష మూలంలో మౌనంగా కూర్చున్న స్వామి ఆ మౌనాన్ని వదిలి, వటవృక్ష మూలాన్ని వదిలి భూమిపై వచ్చి తరించారట. అలా భూమిపైకి వచ్చి తరించినటువంటి దక్షిణామూర్తిని ఆదిశంకరాచార్యుల వారు అని మన పెద్దలు చెప్పారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, ఆదిశంకరాచార్యుల వారు అంటే మన కోసం మాట్లాడినటువంటి, అలాగే మన కోసం నడియాడిన శ్రీ దక్షిణామూర్తి అని అర్థం. కాబట్టి ఆది గురువైన సదాశివుని, ఆ తరువాత ఆదిశంకరాచార్యుల వారిని మనం తలుచుకుంటూ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. కాబట్టి ఏ బ్రహ్మ విద్య అయితే ఉందో అది అనాది అయినటువంటి బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యకే తొలి గురువు దక్షిణామూర్తి. అలా ఆ పరంపర క్రమంగా కొనసాగుతూనే వచ్చింది. అయితే శ్రీ దక్షిణామూర్తి దగ్గర నుంచి విద్య నేర్చుకున్న వారిలో ముందుగా నారాయణులు, ఆ తరువాత బ్రహ్మదేవుడు, అక్కడ నుండి వశిష్ఠ మహర్షి, తరువాత వశిష్ఠ మహర్షి పుత్రుడైన శక్తి, శక్తి నుంచి పరాశరుడు, పరాశరుడి నుంచి వ్యాసుడు, వ్యాసుని నుంచి సుఖమహర్షి, సుఖమహర్షి నుంచి గౌడపాదుల వారు, ఆ తరువాత గోవింద భగవత్పాదుల వారు, వారి దగ్గర నుంచి ఆదిశంకరాచార్యుల వారు. అంటే ఆ పరంపర మన దాకా ఎవరు తెచ్చారో వారందరికీ కూడా మనం ఇక్కడ నమస్కరించుకుంటున్నాం. అంతేకాని కొత్త పరంపరను పుట్టించేవారు మన గురువులు కారు. కాబట్టి బ్రహ్మ విద్య సాంప్రదాయం ప్రతిష్టాపనలందరికీ కూడా నమస్కారం చెప్తూ ఆది గురువు విషయంలోకి మనం ఇప్పుడు వెళ్దాం. అసలు దక్షిణామూర్తి అన్న మాటే ఒక మంత్రం. అందుకే ఆ పరమేశ్వరుడిని దక్షిణామూర్తి అని తలుచుకుంటున్నప్పుడు అది ఒక మంత్రంగా ఏర్పడింది. అందుకే ఇప్పుడు మనం దక్షిణామూర్తి యొక్క నామమును, ఆ రూపమును గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భగవంతుడికి నామరూపాలు రెండూ వ్యక్తమవుతూ ఉంటాయి. ముందుగా మనం నామరూపాలు పట్టుకుంటేనే క్రమక్రమంగా సాధన వలన అది మనకి నామరూపాతీతమైన దక్షిణామూర్తి తత్వాన్ని తెలియజేస్తుంది. అందుకోసమే మనం ముందుగా నామరూపాల్లోని
అతీత తత్వం గురించి చెప్పుకుందాం. ఇలా ఈ దక్షిణామూర్తి నామరూపాల గురించి చెప్పడం నా అదృష్టం, అలాగే పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈశ్వరుడు ధరించిన ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఈ దక్షిణామూర్తి రూపానికి ప్రయోజనం ఏంటి అంటే, మనల్ని పూర్తిగా తరింపచేయడానికి అవతరించిన బ్రహ్మ విద్య ఇచ్చి తరింపచేయడానికి అవతరించిన రూపమే శ్రీ దక్షిణామూర్తి రూపం. సంహిత గ్రంథాలు ఉన్నాయి. దక్షిణామూర్తి సంహిత మంత్రశాస్త్ర గ్రంథం ఉంది. అందులో కూడా మనకి ఈ దక్షిణామూర్తికి సంబంధించిన విషయాలు చాలానే కనిపిస్తాయి. వేదాలలో కూడా దక్షిణామూర్తికి సంబంధించిన అంశాలు చాలానే ఉన్నాయి. దక్షిణామూర్తి ఉపనిషత్తు కూడా ఉంది. అది ఉపాసనాపరమైన ఉపనిషత్తు. ఉపనిషత్తులు మనకు రెండు విధాలుగా కనిపిస్తాయి. కేవలం ఆత్మవిద్యను చెప్పే ఉపనిషత్తులు కొన్ని, ఉపాసనాపరమైన ఉపనిషత్తులు మరికొన్ని. దీనికి ఉపనిషత్తు అనే పేరు ఎందుకు పెట్టారు అంటే, ఉపాసన అనేది కూడా వేదాంత విద్యనే కాబట్టి. పైగా భగవంతుని ఉపాసన లేనిదే బ్రహ్మ విద్య కూడా సిద్ధించదు. అందుకే ఆయన యొక్క అనుగ్రహం కావాలి. గురు దక్షిణామూర్తి బ్రహ్మ విద్యకు కూడా గురువు. బ్రహ్మ విద్యకు గురువు అయినప్పుడు ఇంకా మామూలు విద్యల గురించి చెప్పడం అనవసరం. లౌకిక విద్యలు మొదలుకొని పారమార్థిక విద్యల వరకు అన్నింటికీ కూడా దక్షిణామూర్తిని గురువు. అందుకే విద్యార్థి దశలో ఉన్నప్పుడు దక్షిణామూర్తిని ప్రార్థించాలి అంటారు. శారదాదేవి అంటే కూడా దక్షిణామూర్తి స్వరూపమే. తంత్రశాస్త్ర విద్యలలో దక్షిణామూర్తి ద్వారా వచ్చిన విద్య పేరే శ్రీ విద్య. ఇక మిగిలిన విద్యలన్నింటికీ శివుడు మిగిలిన రూపాలలో ఒక్కో విద్యకి ఒక్కో రూపంతో గురువై ఉపదేశించాడు. ఆదిశంకరాచార్యుల వారు సృష్టించిన దక్షిణాచార సాంప్రదాయం, అది కూడా చూడండి. ఆ ఆచారం పేరు దాక్షిణ్యం. దాన్ని సమయం ఆచారం అని కూడా మనం అనుకుంటాం. ఈ ఆదిశంకరాచార్యుల వారే కొత్తగా శ్రీ విద్యలో ఉన్నటువంటి ఆ వైదికమైన పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని శ్రీ విద్యనే ఆత్మవిద్య అని చెప్పారు. ఆత్మవిద్యనే మహావిద్య అని, కనుక అదే ఆత్మవిద్య అయిన శ్రీ విద్య అని శంకరాచార్యుల వారు ప్రతిష్టపరిచారు. అంటే శంకరుల యొక్క పరమ గురువులైనటువంటి గౌడ భగవత్పాదుల వారు శుభోదయం స్ఫూర్తి స్తుతి అని రచించారు. అది సౌందర్య లహరికి మూల గ్రంథం. శుభోదయం స్ఫూర్తి స్తుతికి శంకరాచార్యుల వారికి కూడా శ్రీ విద్యనే పరంపరగా ఉన్నదని మనకిక్కడ తెలుస్తుంది. అలాగే రుద్రంలో కూడా శ్రీ దక్షిణామూర్తి తత్వం ప్రస్తావించబడి ఉన్నది. నేరుగా ఏది ఉండదు. మనం సరిగ్గా గమనించి చూస్తే శివుడి యొక్క అన్ని రూపాలు కూడా రుద్ర నమ్మకంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే శివుడి యొక్క గురు స్వరూపమైన దక్షిణామూర్తి స్వరూపం మనకి స్పష్టంగా రుద్ర నమ్మకంలో కనిపిస్తుంది. రుద్ర నమ్మకం, దక్షిణామూర్తి ఉపనిషత్తు, శ్వేతాశ్వత ఉపనిషత్తు ఇవి ప్రధానంగా మనం తీసుకుంటూ, అలాగే కొన్ని పురాణాల నుండి కూడా ప్రస్తావించబడిన దక్షిణామూర్తి స్వరూపం, అందులో ప్రత్యేకించి సూత సంహిత మొదలైన వాటిలో దక్షిణామూర్తి గురించి, ఆ మూర్తిని ధ్యానించవలసిన విధానం చెప్పబడి ఉన్నాయి. ఇవి కాక భాగవతంలో కూడా చాలా స్పష్టంగా దక్షిణామూర్తి స్వరూపం ఆవిష్కరించబడి ఉన్నది. వేదవ్యాసుల వారు భాగవతంలో మనకు దక్షిణామూర్తి తత్వం గురించి అందించారు. దానిని పోతన గారు కూడా చక్కగా తెలుగులో అనువాదించారు. దక్షిణామూర్తి స్వరూపం గురించి ఇలా ఎక్కడెక్కడ ప్రస్తావించబడి ఉన్నాయో వాటన్నింటినీ మనం ఇక్కడ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు దక్షిణామూర్తి అన్న మాటకు ఉన్న గొప్పతనాన్ని చూద్దాం. దక్షిణామూర్తి అనే పేరునే మననం చేసుకుంటే అదే ఒక పెద్ద మంత్రమైపోతుంది. అదే దక్షిణామూర్తయే నమః. ఆ దక్షిణామూర్తయే నమః అనే మంత్రం చాలట మన జీవితం తరించడానికి. అందుకే శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి శ్లోకంలో పొందుపరిచారు. ఇక్కడ పరమేశ్వరుడి స్వరూపమే దక్షిణామూర్తి. అంటే పరమేశ్వరుడే ఈ దక్షిణామూర్తి అని తెలియజేయడం కోసమే ఈ స్తోత్రంలో ఇలా పొందుపరచడం జరిగింది. అసలు దక్షిణామూర్తి ఎప్పుడు ఆవిర్భవించాడు? ఏ భగవత్ స్వరూపమైనా కూడా ఒకప్పుడు ఆవిర్భవిస్తేనే మనం ఇప్పుడు తలుచుకుంటూ ఉన్నాం. అలాగే మొదటిసారిగా దక్షిణామూర్తిని ఎవరు చూశారు? దక్షిణామూర్తిని మనం పూజించి తరించుతున్నాము అంటే ఆ రూపాన్ని మన ముందుకు తీసుకొచ్చిన వారు ఎవరో ఉన్నారు కదా. ఇచ్చిన వారు ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా దక్షిణామూర్తిని దర్శించిన వారు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. ఆయననే మొట్టమొదటిసారిగా దక్షిణామూర్తిని చూశాడు. శివుడి యొక్క ఏ రూపమైనా కూడా మొదట దర్శించిన వారు బ్రహ్మదేవుడే. ఆయనే తన ధ్యానంలో దర్శించి మనకు ఆ రూపాన్ని గురించి చెప్తాడు. ఈ రహస్యం మనకు శ్వేతాశ్వత ఉపనిషత్తులో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు దక్షిణామూర్తిని శరణు వేడకపోతే జ్ఞానం అనేదే రాదు అని కూడా అందులోనే మనకు స్పష్టంగా తెలియజేస్తారు. విశ్వవ్యాపకమైన నిర్గుణ నిరాకార మహా చైతన్యం ఏదైతే ఉన్నదో అదే ఈశ్వర చైతన్యం. అదే
ఈశావాస్యం అని కూడా అంటారు. అందులో ప్రపంచం మొత్తం దానిలో లీనమై ఉంటుంది. అది మాత్రమే కాదు, ఈ ప్రపంచం ఏర్పడక ముందు అంటే జగత్తంతా ఆవిర్భవించక పూర్వం కూడా ఏదైతే ఉన్నదో అది కూడా సృష్టికి పూర్వమే ఉన్నది. అదే ఈ ఈశ్వర చైతన్యం. సత్య అసత్యాలు లేని స్థితిలో ఉన్నవాడు ఎవరు అంటే కేవలం శివుడొక్కడే. ఆ శివుడు మాత్రమే ఉన్నాడు. ఆ శివ చైతన్యం మాత్రమే ఉంది. అది బ్రహ్మజ్యోతి స్వరూపమై ప్రకాశిస్తూ ఉంది. చైతన్య స్వరూపమన్నా బ్రహ్మజ్యోతి స్వరూపమన్నా ఒకటే. అలాంటి చైతన్య స్వరూపమైన ఆయన సంకల్పం నుంచి ఆవిర్భవించిన వాడే బ్రహ్మదేవుడు. అలాంటి బ్రహ్మదేవుడు సృష్టి రచన విజ్ఞానం కోసం అంటే సృష్టిని సృష్టించడం కోసం ప్రార్థన చేశారట. ఎవరి వల్లనైతే బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడో ఆయనని ప్రార్థన చేశారట. ఆయనే శివుడు. ఆ శివుడే బ్రహ్మదేవుడికి దక్షిణామూర్తిగా దర్శనమిచ్చాడట. అలా మన శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మదేవుడికి దర్శనమిచ్చి వేద విద్యనంతటినీ కూడా ఆయన మేధస్సుకు ఇచ్చాడట. బ్రహ్మదేవుని పుట్టించి మొదట ఆయనకే వేదాన్ని ఇచ్చాడు. ఏ తెలివితో సృష్టి రచన చేయాలో ఆ తెలివి పేరే వేదం. దానికే జ్ఞానమని అర్థం. ఆ జ్ఞానాన్ని సృష్టికర్త అయిన బ్రహ్మకే ఇచ్చాడు ఈ దక్షిణామూర్తి. కాబట్టి బుద్ధికి తెలివిని ఇచ్చేవారే పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే ఈ దక్షిణామూర్తి. మనందరికీ మూలమైన సృష్టికర్తకే ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడంటే అందరికీ కూడా ఆయనే దిక్కని చెప్పకనే చెప్పాడన్నమాట. అందుకే ఇతన్ని మేధాకి అధిష్టాన దేవత, మేధా దక్షిణామూర్తి అని అంటారు. దీనివల్ల బ్రహ్మగారు సమర్థులయ్యారట. ఇక్కడ జ్ఞానం అనే సమర్థత కలిగింది కాబట్టి బ్రహ్మదేవుడు సమర్థవంతుడయ్యాడు. అలాంటి ఆత్మజ్ఞానమును ప్రసాదింప చేయగలవాడు దక్షిణామూర్తి. ఈ స్వామిని మోక్షం కోరిన వారు శరణు వేడుతారు. మోక్షం కావాలి అని శరణు వేడవలసినటువంటి బ్రహ్మ విద్యా గురువు దక్షిణామూర్తి అని చెప్పడం ఇందులో ఉన్న ఆంతర్యం. ఇది మనకు శ్వేతాశ్వత ఉపనిషత్తు చెబుతున్న ప్రధాన విషయం. ఆ తర్వాత ఎందరికో దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అనే నామం మనం గమనించినట్లయితే దక్షిణామూర్తి నామం దీని పక్కనే ఉండడం వలన ఈ కథను అక్కడ లలిత సహస్రనామంలో చెప్పుకున్నారు వాసిన్యాది వాగ్దేవతలు. తరువాత ఎందరికో దర్శనమిచ్చారు ఈ దక్షిణామూర్తి. సనక సనందనాథులకు, వశిష్ఠుల వారికి ఎలా దర్శనమిచ్చారు అనే దాని గురించి మన రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి వీడియో. దక్షిణామూర్తి గురించి మరింత తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతగానో సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సమాచారాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత ఓపికగా చివరి వరకు నా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.